హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి ఆల్రెడీ గ్రూప్ బి లెవెల్ 6 పొజిషన్స్ అయితే పడ్డాయి. ఆల్రెడీ వీడియో చేశాను, హౌ టు అప్లై ప్రాసెస్ కూడా చేశాను ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఇప్పుడైతే వచ్చేసి మరొక నోటిఫికేషన్ ఎన్ఐఎన్లోనే పడింది. అది గ్రూప్ సి పోస్టులు. సో దీనికి చాలా మంది చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ గ్రూప్ సి నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, అన్ని 2 days ఎగో 3 days ఎగో అట్లా అన్ని ప్రెజెంట్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. ప్రెజెంట్ నోటిఫికేషన్స్ పర్మనెంట్ జాబ్స్నే. పర్మనెంట్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 1 month టైం అయితే ఇస్తుంటారు. సో మీరు ఏం చేస్తారంటే 15-20 days బ్యాక్ వీడియోస్ చూసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే మాత్రం మీకు తెలుస్తుంది. సో మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ పెడతామని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అలాగే మేమైతే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్న షార్ట్స్ రూపంలో ఇలా మేక్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ షార్ట్స్ని కూడా ఒకసారి చెక్ చేసేయండి. సో మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో మాకు కూడా మోటివేషన్గా ఉండి మేము ఇంకా వీడియోస్ చేస్తాము. అలాగే మీకు కూడా నోటిఫికేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఎక్కడ వెతుక్కోకుండా ఈజీగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మేము అప్లై ప్రాసెస్ కూడా చెప్తూ ఉంటాము ప్రతి వీడియోలో. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎవరు వెతుక్కోకర్లేదు అండ్ భయపడక్కర్లేదు ఫ్రెండ్స్. నేను గైడ్ చేసినట్టు మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చిన ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసేద్దాము. అండ్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. గ్రూప్ సి పొజిషన్స్ అని చాలా క్లియర్గా చెప్పారు. లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. అండ్ దీనికి అసలు ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో ఇక్కడ లాస్ట్ డేట్ 25/6 మాత్రమే ఇచ్చారు. చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ జూలైలో ఉంటాయి. అండ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా మీకు జూలైలోనే ఉంటుంది. మీకు హెల్ప్ డెస్క్ నెంబర్, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ పొజిషన్ చూసే ముందు ఒక్కసారి ఫీ అయితే చూసేద్దాము. అండ్ ఫీ అయితే వచ్చేసి దీనికి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ వాళ్ళకు 1000 రూపీస్ అయితే కట్టాలి. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. మిగతా అందరూ మాత్రం 1200 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ కూడా ఫీ కట్టాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, వేకెన్సీ లోయర్ డివిజన్ క్లర్క్. సో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 6 పోస్టులు అయితే ఉన్నాయి. 5 అన్రిజర్వ్డ్, 1 ఎస్సీ ఉంది. నాట్ ఎక్సీడింగ్ 27 years, అంటే మీ ఏజ్ అనేది 18 to 27 years మధ్యలో ఉండాలి. మీ మ్యాట్రిక్స్ లెవెల్ అనేది 2 to 7 మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ లెవెల్ ఇంత ఉంటుందని చెప్తున్నారు. 12th క్లాస్ ఈక్వివాలెంట్ చేసి మీకు కంప్యూటర్ రిలేటెడ్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చైతే ఉండాలి. 35 words per minute ఇంగ్లీషు, 30 words per minute హిందీ అండ్ కంప్యూటర్ మీద అయితే ఉండాలి. అలాగే ఇక్కడైతే వచ్చేసి కేడిహెచ్, కేపీహెచ్ అనే డిప్రెషన్స్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే గ్రూప్ సి పొజిషన్ పడినాయని చెప్పాను కదా. ఇక్కడ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 7, 5 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ, 1 ఎస్సీ ఉంది. ఇది కూడా ఏజ్ అనేది 18 to 27 years మధ్యలో ఉండాలి. దీనికి డిగ్రీ చేసి అయితే ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసి టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఇంగ్లీషు, 30 words per minute హిందీ అండ్ కంప్యూటర్ మీద అయితే ఉండాలి. నెక్స్ట్ లైబ్రరీ క్లర్క్ అయితే కావాలి. ఇది కూడా గ్రూప్ సి ఒక పొజిషనే ఉంది. దీనికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ చదవాలి. దీనికి 10th కానీ ప్రిఫరబుల్లీ 10+2 12th స్టాండర్డ్. అలాగే మీకు సర్టిఫికెట్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ నుంచి అయితే ఉండాలి. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గ్రూప్ సి లెవెల్ జాబ్స్ 30 years అయితే దాటైతే ఉండకూడదు. 18 to 30 years మధ్యలో ఉండాలి. మీ ఏజ్ అనేది ఒక పొజిషనే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్, లైబ్రరీ సైన్స్ కానీ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ లైబ్రరీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, అటానమస్ ఆర్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్ వాటిలో ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పింది. డిజైరబుల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎసెన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. దీనికి ఎనీ నేషనాలిటీ ఇండియన్ అప్లై చేసుకోవచ్చు. చక్కగా మన ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి.
ఏపీటీఎస్ స్టూడెంట్స్. సో మీ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్కి అయితే వర్తిస్తున్నాయి. ఈ కేటగిరీ టేబుల్ చూడండి, ఇందులో నేను టిక్ కొట్టాను కదా, ఇది కేటగిరీ టేబుల్ చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ డీటెయిల్. అప్లై ప్రాసెస్ అయితే వచ్చేసి యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ చేసుకొని తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ చూడండి, 90 minutes కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, సిబిటి అని చెప్తున్నారు. సో ఈ సిబిటిలో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఎంత వెయిటేజ్లు ఉండాలి, సో ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే అని చెప్తున్నారు. సెంటర్ అయితే హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంపార్టెన్స్ అయితే వచ్చేసి క్యాండిడేట్ మే కేర్ఫుల్లీ నోట్ ద సెంటర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్స్ ఆప్టెడ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పోస్ట్లో. మీరు ఫస్ట్ ఇక్కడ సెంటర్ నేమ్ వస్తుంది, హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాదే ఇస్తారు సెంటరు. రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. సో ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ టెస్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎన్నెన్ని మార్క్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ వర్షన్ ఏంటి అలా ఉంది. అలాగే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఏముంటుంది అని కూడా క్లియర్గా ఇచ్చారు. అలాగే లైబ్రరీ క్లర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఎగ్జామ్ ఏంటి అని చెప్పేసి. లైబ్రరీ అసిస్టెంట్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గ్రూప్ సి పొజిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇవి చెక్ చేసుకోండి, ఇవన్నీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా చూసుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. మీకు హైదరాబాద్లోని సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అయితే వస్తుంది. సో ఇది ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుది. ఇలా కిందకైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేను స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. అప్లికేషన్ ప్రాసెస్ ఇలా అయితే ఉంటుంది. హౌ టు అప్లై అనే గైడ్ కూడా ఉంది ఫ్రెండ్స్, హౌ టు అప్లోడ్ ఇమేజ్. సో మీకు నేను హౌ టు అప్లై గైడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అని చెప్పేసి. స్టెప్స్ అయితే ఇక్కడ ఆన్లైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఎవరైనా కావాలి అనుకుంటే చూసుకోండి. బట్ ఎంక్వైరీస్ కావాలంటే మీరు మిస్టేక్స్ చేయొద్దు ఫ్రెండ్స్. వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ఫోన్ నెంబర్, మండే టు సాటర్డే చేయొచ్చు, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో ఇలా అప్లై చేయాలని చెప్తున్నారు. సో నేను ఇప్పుడు లైవ్లో అప్లికేషన్ ప్రాసెస్ చేసి చూపిస్తాను. మీకు కావాల్సిన లింక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎన్ఎక్సర్స్, నోటిఫికేషన్స్. ఎన్ఎక్సర్స్ అంటే క్యాస్ట్ లాంటి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడే. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు కాబట్టి మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ 10 digit ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో నేనైతే వచ్చేసి లైబ్రరీ క్లర్క్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన ఓటీపీని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ నౌకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నాకైతే వచ్చేసి ఇక్కడే వస్తుంది నా రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది నా పాస్వర్డ్, ఇది కైండ్లీ లాగిన్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కింద లాగిన్ పైన రెడ్ కలర్ మార్క్లో నాకైతే వచ్చింది, నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లాగా చూసుకోండి, మీకు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. హోమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అప్లోడ్, ప్రివ్యూ, పేమెంట్. 7th స్టెప్ పేమెంట్ అయితే ఉంది. సో నేను ఇక్కడ చూడండి, నా రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే పోస్ట్ అప్లైడ్, నా నేము, అలాగే నేను అయితే వచ్చేసి రిలేషన్ టైప్ ఏంటి. సో అంటే నేను డాటర్ ఆఫ్ అని చెప్పేసి మా ఫాదర్ నేమ్ రాసుకుంటాను, మీ మదర్ నేము, మీరు మ్యారీడా, సింగిలా, జెండర్ మేలా, ఫీమేలా, అదర్సా. ఆల్టర్నేట్ నెంబర్ ఏంటో మెన్షన్ చేయండి. 12 digit ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి. మీ నేషనాలిటీ, మీ కేటగిరీ, విచ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ ఓబీసీయా, మీ కేటగిరీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూ అయింది, సీరియల్ నెంబరు, దాని యొక్క సీరియల్ ఉన్న వాళ్ళు పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వచ్చేసి నో పెట్టండి. ఎనీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయంటే నో అని అయితే మెన్షన్ చేయండి. సో నేను అన్ని నో కాబట్టి, ఒకవేళ ఎస్ అంటే మాత్రం పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఆర్ యూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సివిలియన్ ఎంప్లాయీస్ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దెన్ అంటే నో అని పెడుతున్నాను. మోస్ట్లీ అందరు నో. ఎన్ఓసి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండి ఆల్రెడీ ఇలాంటి జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటే వీళ్ళు మీ ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసి తీసుకురండి. హ్యావ్ యూ బీన్ డిజబుల్డ్ డ్యూరింగ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే నేను నో అని పెడుతున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సిమిలర్ ఫీల్డ్. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్గా చెప్పారు, ఉంటే మాత్రం పెట్టండి రిలేటెడ్. సో నాకు లేదు కాబట్టి నో అని పెడుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయండి.
ఇక్కడ సో పర్మనెంట్ అడ్రస్కి ఈ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ అని కొట్టండి. సో లేదు అంటే 2 ఫిల్ చేయండి. ఫిల్ చేసి అప్డేట్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. క్వాలిఫికేషన్లో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి. టైపింగ్ సర్టిఫికేట్ ఇష్యూ వైజ్ కన్సర్న్ స్టేట్ నుంచి ఉందా, పీజీడీసీఏ కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉందా అంటే మీకు ఏది ఉంటే అది పెట్టండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ మీరు 10th 12th ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో రాసేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేయండి. నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. అప్లోడ్ ఫోటో 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ 2 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. యొక్క సర్టిఫికేట్స్ లైబ్రరీ సైన్స్ ఉందని చెప్పి పెట్టుకున్నాను కదా, దాంది బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ పెట్టేసి ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, నేను అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇలా అన్నీ చూపిస్తూ ఉంటుంది. మీరు కూడా చెక్ చేసుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇక్కడ వాళ్ళు క్లియర్ చెప్పారు, నో డీటెయిల్స్ క్యాన్ బి ఎడిట్ ఆఫ్టర్ మేకింగ్ పేమెంట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్ని పీడిఎఫ్స్ అన్నీ ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. ప్రొసీడ్ టు పేమెంట్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కిందకైతే ఇలా వచ్చాను. నా డీటెయిల్స్ 1024 రూపీస్ పే చేయాలని కూడా క్లియర్గా చెప్తున్నారు. పేమెంట్ అయితే ఉంది. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర పే కట్టండి. పేకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీకు పేమెంట్ అయితే తీసుకెళ్తుంది, ఫోన్పే రిలేటెడ్ అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్, అంటే డైరెక్ట్ చేస్తుంది. సో లింక్లో సో మీరు దీని ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎలా అయినా మీ పేమెంట్ అయితే ఫీ అయితే పే చేసేయచ్చు. ఇక్కడ చూడండి, మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. 1024 రూపీస్ అయితే కట్టాలి. యూపీఐ ఐడి ద్వారా కట్టచ్చు, కార్డ్ ద్వారా కట్టచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు, ఎలా ఉంటే అలా. బట్ ఇక్కడ టైం అయితే ఇచ్చారు, 18 minutes అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్గా 18 to 19 minutes ఇచ్చారు. టైం అయితే వెళ్ళిపోతుంది చూడండి. ఈ లోపల మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ 1024 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై అయితే చేసుకోవాలి. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.